పహల్గాం బైసరన్ లోయలో అమాయకులైన పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు కుక్క చావు చచ్చారు. ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్ గురించి పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన చేయడానికి ముందు చాలా పెద్ద తతంగమే జరిగింది. ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత ఆ సమాచారాన్ని హోం మంత్రిత్వ శాఖ అమిత్ షాకు వెల్లడించింది. దీని గురించి పార్లమెంట్లో అనౌన్స్ చేయడానికి ముందు చనిపోయింది ఆ ముగ్గురేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలని అమిత్ షా భావించారు. ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత స్వాధీనం చేసుకున్న వారి గన్నులను, బుల్లెట్ కేసులను అధికారులు పరీక్షల కోసం చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఆ రాత్రంతా ల్యాబ్ సైంటిస్టులతో ఫోన్లోనే టచ్లోనే ఉన్నారు అమిత్ షా. ఫోన్ అండ్ వీడియో కాల్స్ ద్వారా సైంటిస్టుల నుంచి అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు. ఉదయం 5 గంటలకు చనిపోయింది ఆ ఉగ్రవాదులే అని కన్ఫర్మ్ అయింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న గన్నులు, బుల్లెట్ కేసింగ్స్, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ఆ ఉగ్రవాదులు వాడిన గన్స్, బుల్లెట్ కేసింగ్స్ ఒకటే అని తేల్చేశారు. ఈ సమాచారంతో అమిత్ షా పార్లమెంటుకు వెళ్లారు. ఆయన అక్కడ మాట్లాడుతూ అనుమానాలకు ఇక్కడ తావులేదని, తన దగ్గర బాలిస్టిక్ రిపోర్టు ఉందని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో పేలిన బుల్లెట్లు ఆపరేషన్ మహాదేవ్లో చనిపోయిన ఉగ్రవాదుల గన్ను నుంచి పేలినవే అని 6 సైంటిస్టులు 100% తేల్చేశారని అనడంతో విపక్షాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.